దేవుని నామానికి మహిమ కలుగును గాక. వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనాలు తెలియపరుస్తున్నాను. ఈరోజు శుక్రవారము, ఆరాధన దినము. మరి ఈరోజు మరి మనము దేవుణ్ణి ఈ యొక్క కోవిడ్ దేశము కానీ గల్ఫ్ కంట్రీస్లలో శుక్రవారాలు సెలవు దినాలుగా ఉంటాయి, సెలవు ఇస్తారు. కాబట్టి మేము ఈ శుక్రవారం ఆరాధిస్తాము. ఉదయకాలం నుంచి ఇప్పటి వరకు కూడా మరి దేవునిలో ఆయన స్తుతిస్తూనే గణపరుస్తూనే ఉన్నాము. ఇప్పుడు ఇక్కడ టైము కోవిడ్ టైము 1 గంటకి మనకు ఆరాధన ఉంది. ఆరాధనలో మనము బాలిభాగస్తులమయ్యి దేవుణ్ణి స్తుతించాలని, గణపరచాలని ఆశపడుతున్నాము. అనేక మరి ఆత్మల్ని నడిపించాలని ప్రార్థిస్తున్నాము. మీరు కూడా ప్రార్థించండి. కొంతమందిని ట్రాన్స్పోర్ట్ కోసమై ఇక్కడికి వచ్చినాము, వాళ్ళ కోసం వెయిటింగ్ చేస్తూ ఉన్నాము. ఇక్కడ మీకు లాస్ట్ వీడియోలో కూడా నేను చెప్పాను, ఇక్కడ ట్రాన్స్పోర్ట్ ఇవ్వాలి, అలాగే భోజనం కూడా వాళ్ళకి సౌకర్యం ఇస్తే చాలా సంతోషిస్తారు. ప్రార్థించండి, వారికి ఈ 2 సౌకర్యాలు పుష్కలంగా ఇవ్వాలని ప్రార్థించండి. ఎందుకంటే ఇక్కడ ట్రాన్స్పోర్ట్ అంటే పెట్రోలు తక్కువే కానీ చాలా తక్కువ అయినప్పటికీ కూడా చాలా దూరం ఉంటుంది. 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్ల దూరంలో ఒక్కొక్కరు ఉంటారు. ఆ ఒక్కరి కోసం 50 కిలోమీటర్లను పోయి తీసుకురావాలి. హల్లెలూయా. అలాగే వచ్చిన వారికి ఖాళీగా పంపకుండా ఏదో ఒక భోజనం పెట్టడానికి కూడా దేవుడు కృప చూపించాలని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్.